నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే వైద్య రంగంలో అనేక హాస్పిటల్స్ ఉన్నప్పటికి కూడా ఈవేళ తెలుగు రాష్ట్రాల్లో ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు. మరి ఈ నెల 25కి ఆశ్రమ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ రెండు కూడా కలిపి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఈ యొక్క సంస్థ వ్యవస్థాపకులు సీనియర్ పార్లమెంటియను మరి గంగరాజు గారు. మరి భారతదేశంలోనే గంగరాజు గారు అంటే తెలియని వ్యక్తులు ఉండరు. వారు ఒక ప్రజా సేవకులే కాదు, ప్రధాన దాతలు కూడా. ఎక్కడ ఎవరికి ఆపదున్నా, ఎక్కడ అవసరం ఏ అవసరం ఉన్నా కూడా వారికి అందుబాటులో ఉండి సేవలు అందించడంలోనే ఆశ్రమ్ మెడికల్ కాలేజీ ఒక ప్రత్యేకత ఉంది. మరి ఈవేళ రేపటి నుండి దాదాపుగా సంవత్సరం పాటు ఆశ్రమ్ మెడికల్ కాలేజీలోను హాస్పిటల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఆశ్రమ్ కాలేజీ యాజమాన్యం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది, అమలు చేయబోతుంది. అది రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అసలు ఆశ్రమ్ కాలేజీ స్టార్ట్ చేసి 1999లో స్టార్ట్ చేశారు. మరి ఇప్పటికీ దశల వారీగా ఇదే హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజున్న మీడియాతో బంధం. నేను ఆ రోజున కూడా ఒక జర్నలిస్ట్గా ఈ చిన్న బిల్డింగ్లోనే మీడియా ప్రెస్ మీట్లు జరిగాయి ఇక్కడ. మరి ఆ రోజుకి ఈ రోజు కూడా మీడియాతో ఆశ్రమ్ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి, అదేవిధంగా సిఓ గారు కానీ సిబ్బంది కానీ చాలా సమన్వయం, కోఆర్డినేషన్, మంచి టీం ఉంటుంది ఇక్కడ మీడియాతో. మరి అదే 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా మరి ఇదే మీడియాతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి, అదేవిధంగా సిఓ గారికి, టీం అందరూ కూడా మరి ఎంటీవీ తరఫున, అదేవిధంగా జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి నుంచి ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు, సంవత్సరం మొత్తం జరిగే ఈ క్యాలెండర్ ఏంటి, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచే కాదు, మరి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రోగులు అనేక రకాల జబ్బులతో ఇక్కడికి వస్తుంటారు. మరి చిన్న జబ్బులతో స్టార్ట్ అయిన వాళ్ళ ఆశ్రమ్ మెడికల్ కాలేజీ వాళ్ళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దబడింది. వాళ్ళ ఎంతోమంది ప్రముఖ డాక్టర్లు, స్పెషలిస్టులు. మరి ఇదంతా బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఇన్ని వేల లక్షల రూపాయల జీతాలు పెట్టి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు పెట్టి ప్రజలకు వైద్యశాలలు అందిస్తున్నారంటే ఇవన్నీ కూడా ప్రజానికం ఆశ్రమ్ మెడికల్ కాలేజీకి ఉన్న ప్రత్యేకతను గుర్తించాలి. రేపటి నుంచి ఏం చేయబోతున్నారో సిఓ గారిని అడిగి తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ అంటే ఒక్కో సంస్థకి ఒక్కొక్క వ్యక్తి ఉంటారు. ఆ వ్యవస్థను నడపడానికి పెద్దలు, యాజమాన్యాలు వేరుకున్నా కూడా సమన్వయం చేసుకునే వాళ్ళే చాలా కీలకంగా హాస్పిటల్ ఇన్ని సంవత్సరాలు రన్ అవుతుందంటే మీలాంటి సమర్థులు ఒక సీనియర్గా ఉండి ఇక్కడ సీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీరు సీఓగా వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు ఎలాగుంది, ఈ రోజు ఎలాగుంది? నేను 2014లో ఈ కాలేజీలో సిఇఓగా జాయిన్ అయ్యాను. ఆ రోజుకి ఈ రోజుకి అనేక రకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే కాలేజీ సైడ్ కానీ చూసినట్లయితే ఎంబీబీఎస్ 150 సీట్ల నుంచి 250 సీట్లకి, అలాగే 110 పీజీ సీట్స్ నుంచి 160 పీజీ సీట్స్కి, అనేక రకమైన బిల్డింగ్స్ కూడా సుమారుగా 20 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్స్తో, అత్యాధునికమైనటువంటి హాల్స్తో, సెంట్రల్లీ ఎయిర్ కండిషన్స్తో, హాస్టల్స్ కానీ, లైబ్రరీ కానీ, ఫ్రీ వైఫై కానీ, అనేక సదుపాయాలు స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అనేక సదుపాయాలను కల్పించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మాకు చైర్మన్ గారు అయినటువంటి గంగరాజు గారి యొక్క ఆశీస్సులు ఆధ్వర్యంలోనే రన్ చేస్తున్నాం. ఇంకా ఈ 25 సంవత్సరాల సందర్భంగా అనేక రకమైనటువంటి పేషెంట్స్ సర్వీసెస్ను కూడా ఇంప్రూవ్ చేయాలనేసి ప్లాన్ చేయడం జరిగింది. వాటిలో ఆల్రెడీ ఎంతో ఖర్చుతో సుమారుగా 50 కోట్లు పెట్టి కట్టినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ఆల్రెడీ ఆపరేషన్లు స్టార్ట్ చేసాం. అది నెక్స్ట్ మంత్లో అఫీషియల్గా కూడా ఇనాగరేట్ చేయబోతున్నాం. తర్వాత సుమారుగా 3 లక్షల ఎస్ఎఫ్టీతో సూపర్ స్పెషాలిటీస్ బ్లాక్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. మేబీ నెక్స్ట్ వితిన్ 1 ఇయర్లో అది కూడా ఆపరేషన్లోకి రాబోతుంది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా పేషెంట్స్కి అనేక రకమైనటువంటి సదుపాయాలను కల్పిస్తున్నాము. ఒకటి నీ రీప్లేస్మెంట్, సుమారుగా బయట 2-2.5 లక్షలు అయ్యేటువంటి నీ రీప్లేస్మెంటు ఓన్లీ 90,000కే అతి తక్కువ ఖర్చుతోనే చేయడానికి నిర్ణయించాము. అలాగే డెలివరీస్ కానీ డెలివరీ కేసులు కానీ ఉన్నట్లయితే
ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేసి వారిని కంటిన్యూగా రెగ్యులర్గా మానిటరింగ్ చేయడానికి అవకాశం చేస్తున్నాము. నెక్స్ట్ ల్యాప్రోస్కోపిక్ ఏదైతే ఆరోగ్యశ్రీలో లేవో, ల్యాప్రోస్కోపీ బయట అయితే 50-60 వేలు అవుతుంది. మా దగ్గర ఓన్లీ 10,000 రూపాయలతోనే 10,000 రూపాయల ఛార్జీతోనే ల్యాప్రోస్కోపీ అనేక రకమైన సర్జరీస్, మీకు గైనిక్ కానివ్వండి, జనరల్ సర్జరీస్ కానివ్వండి, ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా చాలా తక్కువ ఖర్చుతో చేస్తున్నాం. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా క్యాష్ పేషెంట్స్ అందరికి కూడా అనేక రకమైన రాయితీలతో ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ప్లాన్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన బ్రోచర్ కూడా అతి త్వరలో పబ్లిక్కి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రేపటి నుంచి మరి సంవత్సరం పాటుగా కార్యక్రమాలు ఎజెండా పెట్టుకున్నారు. ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? ప్రజలకి, అదేవిధంగా ముఖ్యంగా పేద ప్రజానికానికి మన ఆశ్రమ హాస్పిటల్ అందించే సేవలు ఏ విధంగా ఉండబోతుంది? ఒకటి, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అనేక రకమైనటువంటి సెమినార్స్ కానీ, వర్క్షాప్ కానీ, సిఎంఈస్ కానీ, తర్వాత వాళ్ళకి డిఫరెంట్ మానసిక రిలేటెడ్ అయినటువంటి కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ సరౌండింగ్ 40-50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి అన్ని విలేజ్ల్లోనూ రూరల్ క్యాంప్స్ కానీ కండక్ట్ చేసి వారికి అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా తక్కువ ఖర్చుతో నామినల్ ఫీజుతోనే రన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తర్వాత మాకు అర్బన్ హెల్త్ సెంటర్ అండ్ రూరల్ హెల్త్ సెంటర్ అనే 2 సెంటర్లు ఉన్నాయి. ఒకటి కొత్తూరు రూరల్ హెల్త్ సెంటర్ ఉంది, అర్బన్ హెల్త్ సెంటర్ ఏలూరు టౌన్లో ఉంది. వీటిలో కూడా అతి తక్కువ ఖర్చుతో పేషెంట్లందరికీ కూడా ఈ ఆరోగ్య నివారణ సేవలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తర్వాత ఫ్రీ బస్సెస్ కూడా మనకు భీమవరము, ఆచంట, తుని, తణుకు ఈ ప్రాంతాలను కూడా ఫ్రీ బస్సులను కూడా రన్ చేస్తున్నాం. ఇంకా కైకలూరు నుంచి, జంగారెడ్డిగూడెం నుంచి కూడా ప్లాన్ చేస్తున్నాం. దీంతో పేషెంట్స్కి ₹1 ఖర్చు లేకుండా ఆశ్రమ హాస్పిటల్ రావడానికి, తర్వాత వారు చూపించుకొని తక్కువ ఖర్చుతో ఇక్కడ చూపించుకున్న తర్వాత వారి ప్రాంతాలకి మళ్ళీ ఈవినింగ్కి తీసుకెళ్ళి దించడానికి కూడా ఇవి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అంటే అంతేకాకుండా సార్, ఇప్పుడు 1999లో స్టార్ట్ చేసిన ఈ కాలేజీ హాస్పిటల్ కానీ ఆ రోజున్న పేషెంట్ల సంఖ్య, ఈ రోజున్న పేషెంట్ల సంఖ్య ఇంత హెవీగా పెరగడానికి ఇక్కడున్న అందుతున్న వైద్య సేవలు, మీరు స్పెషాలిటీ డాక్టర్ని పెట్టి చేసే ఆ విధానమే ప్రజల్ని, ఎక్కువ మంది రోగుల్ని ఈ అదే హాస్పిటల్కి రావడానికి కారణం అనుకోవచ్చా మనం? ఇది 1999లో చిన్న షెడ్లో ప్రారంభించబడిన హాస్పిటల్. తర్వాత 2000 సంవత్సరంలో మెడికల్ కాలేజీగా కన్వర్ట్ చేసి ఇవాళ సంవత్సరానికి 8 లక్షల మంది ఓపీ పేషెంట్లు ఇక్కడ మన దగ్గర రావడం జరుగుతుంది. అలాగే 60,000 మంది ఐపీ పేషెంట్లు కూడా అడ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ రీజన్ ఏంటంటే అప్డేట్, మేము ఒకటి ఫ్యాకల్టీని, క్వాలిఫైడ్ నాలెడ్జబుల్ ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేయడం ఒకటి, ఎక్విప్మెంట్ వైజ్ కూడా అప్డేట్ ఎక్విప్మెంట్స్, మీకు మార్కెట్లోకి ఏదైతే మా ఎక్విప్మెంట్ వస్తున్నాయో అవన్నీ బడ్జెట్తో సంబంధం లేకుండా మేనేజ్మెంట్ వారి అప్రూవల్తో మీకు కొత్త ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేయడం ఒకటి. తర్వాత వారికి వచ్చిన తర్వాత ఇంకా సర్వీసెస్, మీకు పేషెంట్స్కి వచ్చేటువంటి సర్వీస్ని క్విక్గా చేసి వారిని త్వరగా పంపించేయడానికి కూడా ఈ 3 ప్రయత్నాలు మాకు బాగా దోహదపడినాయని చెప్పచ్చు. ప్రధానంగా ఇప్పుడున్న స్పెషాలిటీస్ ఎవరెవరు ఉన్నారు సార్ మన దగ్గర? మనకి జనరల్ మెడిసిన్ మనకి తమ్మిరాజు గారు ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు. కార్డియోథొరాసిక్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. నెక్స్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయ్యర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. యూరాలజీ రమేష్ గారు, ఫైజల్ గారు ఉన్నారు. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో స్పెషలిస్ట్ ఉన్నారు. అలా బ్రాడ్ స్పెషాలిటీ చూస్తే చాలామంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 7-8 మంది ప్రొఫెసర్లు ఉన్నారు, అసిస్టెంట్లు ఉన్నారు. సో చాలా క్వాలిఫైడ్, కమిట్మెంట్ ఉన్నటువంటి డాక్టర్లు సుమారుగా మన దగ్గర 300 మంది ఉన్నారు. ప్లస్ వీళ్ళు కాకుండా ట్యూటర్స్ ఒక 70 మంది దాకా ఉన్నారు. 370 మందితో మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ కూడా అద్భుతమైన సర్వీసులు అందిస్తూ ముందుకు సాగుతున్నాము. ఫైనల్గా ప్రజలకి, రోగుల కంటే గ్రామీణ ప్రాంతాల మీరు ఉచిత సర్వీస్ పెట్టారు, ప్రశాంతంగా వస్తున్నారు, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఫెసిలిటీస్ పెంచి రోగులకి ఎలాంటి సేవలు అందించే ఆలోచన చేయబోతున్నారు? మీకు నెక్స్ట్ 1 year లోపు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. తర్వాత ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏ పేషెంట్ కూడా విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో, నిష్ఠాతులైనటువంటి డాక్టర్స్తో సూపర్ స్పెషాలిటీని రన్ చేయబోతున్నాం. డెఫినెట్గా
ఈ ప్రాంత ప్రజలకి అది ఒక మణిపోసలాగా మీకు మంచి సర్వీసెస్ అందిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓకే సార్. మరి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆశ్రమ మెడికల్ కాలేజీ ఈవేళ లక్షల మంది, మరి సిఓ గారు చెప్పినట్టుగా సంవత్సరానికి లక్షలాది మంది, 8 లక్షల మంది ప్రజానికం వస్తున్నారంటే ఈ హాస్పిటల్కి ఉన్న ప్రత్యేకత, ఏ నెలకు ఆ నెలే, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి కొత్త డాక్టర్లు. ఈ నెలలో ఉన్న డాక్టర్ నెక్స్ట్ మంత్లో ఇంకొక స్పెషల్ డాక్టర్ని తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో ముఖ్యంగా సేవలు, వైద్య సేవలు, మరి డబ్బు ఉండొచ్చు, ఆర్థిక బలం ఉండొచ్చు, కానీ అవన్నీ పక్కన పెట్టి పేదలకి సేవలు అందించాలి ఒక మంచి దృఢ సంకల్పంతో ఈ కాలేజీ యాజమాన్యం, చైర్మన్ గారు గోకరాజు గంగరాజు గారు, వారి టీము, మరి ముఖ్యంగా సిఓ గారు, వారి టీం అందరూ కూడా ఇక్కడ చాలా అందరితో కలివిడిగా పేషెంట్లకి చిన్న నొప్పి అనిపించినా లేకపోతే ఏదైనా చిన్న సమస్య ఉన్నా కూడా ఇమీడియట్లీగా కింది స్థాయి ఆఫీసర్స్ లేదా కింది స్థాయి డాక్టర్స్ స్పందిస్తారు. కానీ సిఓ గారి స్థాయిలో వెంటనే ఆ రంగంలోకి వెళ్ళి వారితో మాట్లాడి స్పందించడం, ఎక్కడ కూడా డిసిప్లిన్ సిస్టమ్ డిస్టర్బ్ కాకుండా ప్రజలకి, ముఖ్యంగా రోగులకి ఆర్థికంగా ఇబ్బంది పడి ఎక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో హాస్పిటల్కి వస్తే వారికి ట్రీట్మెంట్ అందించే విషయంలో కూడా చాలా కేర్ తీసుకుని మెరుగైన వైద్య సేవ అందించి వాళ్ళకి క్షేమంగా మళ్ళీ ఇళ్ళకి పంపించడం మరి ఆశ్రమ హాస్పిటల్ యొక్క స్పెషల్. అదే కాకుండా మెడికల్ కాలేజీ ఈవేళ ఎంబీబీఎస్లో కానీ పీజీలో కానీ అనేక బ్రాంచెస్ తీసుకొచ్చి ఈవేళ విజయవాడలో ఉన్న, మంగళగిరిలో ఉన్న ఎన్ఆర్ఐ కానీ, రాజమండ్రిలో ఉన్న జిఎస్ఎల్ కానీ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే ప్రముఖమైన మెడికల్ కాలేజీల్లో ఆశ్రమ మెడికల్ కాలేజ్ ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. కౌన్సిలింగ్ వస్తే ఫస్ట్ ట్యూన్ చేసుకునేది ఆశ్రమ మెడికల్ కాలేజీని ట్యూన్ చేసుకునే స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో మేము ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. మరి అంత ప్రత్యేక సాధించిందంటే దీని అందరికి టీం వర్క్, ఆ టీం వర్క్లోనే సక్సెస్ అవుతున్నారు. ఇదే టీం వర్క్ 20 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇంకా మరింత విస్తృతపరిచి ప్రజలకు సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు సిఓ గారికి, అదేవిధంగా యాజమాన్యంకి, మీడియా తరపున, అదేవిధంగా ఎంటీవీ తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు, ఎంటీవీ, ఆశ్రమ్.